హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ చివరి భాగం చూడబోయే ముందుగా ఇంకా ఎవరైనా ప్రీవియస్ భాగాలు చూడకుండా ఈ పార్ట్ చూస్తున్నట్లయితే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీపై ఒక క్లారిటీ వస్తుంది, స్టోరీ బాగా అర్థమవుతుంది కూడా. ఇంకా ఆఖరి భాగంలోకి వెళ్ళిపోదామా మరి. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 24. నీరజని సచిన్ని కలపడానికి రాజేష్ నీరజని ఏలూరు తీసుకువచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తున్న నీరజతో ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని రాజేష్ ధైర్యం చెప్పడంతో లోపలికి వెళ్ళింది నీరజ. నీరజ రావడం చూసి లక్ష్మి ఆనందంగా, అమ్మా నీరజ వచ్చావా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి గీతతో, అమ్మ గీత నీరజని రెడీ చెయ్యి, పెళ్ళికి టైం అయిపోతుంది అని చెప్పింది. ఆంటీ సత్య ఎక్కడా అని ఎంతో ఆతృతగా అడిగింది నీరజ. బయటికి వెళ్ళాడమ్మా, ముందు నువ్వు రెడీ అవ్వు అని లక్ష్మి చెప్పి బయటికి వెళ్ళిపోయింది. సత్య కొన్న పింక్ కలర్ పట్టు చీర నీరజకిచ్చి కట్టుకోమని చెప్పి బయటికి నడిచింది గీత. నీరజకి వాళ్ళ ప్రవర్తన అర్థం కాక, సరే ఫస్ట్ అయితే చీర కట్టుకుంటే బెటర్ అని అనుకుని ఫాస్ట్గా చీర కట్టుకుని వేగంగా సత్య కోసం బయటికి వెళ్ళి వెతుకుతుంది. అప్పుడే బయట నుంచి వస్తున్న సత్య రాజేష్ని చూసి, నువ్వు ఇక్కడ అని అడిగాడు. అంటే ఏంటి భయ్యా నీ ఉద్దేశం? ఆవిడికి వదిలేసి వచ్చి హ్యాపీగా బ్రతికేద్దామనే అంత అదృష్టం నీకు మేమెందుకు ఇస్తాము, అందుకే మేడంని తీసుకుని వచ్చాను. మీ ఆవిడ గారు మీకోసం లోపల ఎదురు చూస్తూ ఉంది, వెళ్ళండి అని అన్నాడు రాజేష్. దాంతో రాజేష్ని గట్టిగా హత్తుకుని, చాలా థ్యాంక్స్ భయ్యా అని కళ్యాణ మండపం లోపలికి పరిగెత్తాడు సత్య. లోపలికి వచ్చిన సత్యకి తను ఎంతో ప్రేమగా నీరజకి తీసుకువచ్చిన చీరను కట్టుకుని తన కోసమే వెతుకుతున్న నీరజ కనిపించింది. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు సత్య. దీపాలు వెలుగుతూ మనసంతా ఆనందంతో నిండిపోగా హ్యాండ్ స్లీవ్స్ మడత పెట్టి స్టైల్ గా నీరజ దగ్గరికి వెళుతున్నాడు సత్య. నీరజ వెనకాల వస్తున్న సత్యని చూడలేదు. నీరజ వెనకాల వచ్చిన సత్య నీరజ చేపట్టుకుని తీసుకువెళుతున్నాడు. ఎవరో తను చేపట్టుకోగానే ఉలిక్కిపడిన నీరజ సత్యం చూసి రిలాక్స్ అయి అతని వెనకే నడిచింది. నీరజని గదిలోకి తీసుకువెళ్ళి గడి వేస్తున్న సత్యని వెనకాల నుంచి హక్ చేసుకుంది నీరజ. ఐఎమ్ వెరీ సారీ సత్య, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను సత్య అని అంది ఆమె. దానితో సత్య గుండె వేగం పెరిగిపోయింది. పట్టరానంత ఆనందం వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సడన్గా ఏంటిది నీరజ అని అడిగాడు సత్య. ఏమో సత్య నాకు తెలీదు, కానీ నువ్వు నాకు కావాలి, ఇప్పుడే నాతో వచ్చి వెళ్ళిపోదాం అంది నీరజ. ముహూర్తానికి టైం అవుతుంది నీరజ, పెళ్ళయ్యాక మాట్లాడుకుందాంలే అని అన్నాడు సత్య. ఆ మాటకి కోపం రావడంతో, ఒరే సచ్చినోడా, నువ్వంటే నాకిష్టం అంటుంటే మళ్ళీ ఆ పీత మొహం దాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా అని కోపంగా అంది నీరజ. దాంతో సచ్చికి విషయం అర్థమై, ఇన్ని రోజులు ఎంత టార్చర్ పెట్టావే, ఉండు నొప్పి అని చెప్తా అని మనసులో అనుకుని, తప్పదు నీరజ, ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆపితే అందరి ముందు పరువు పోతుంది అన్నాడు సత్య. నువ్వు ఆపకపోతే నేనే ఆపుతాను సత్య అంది నీరజ. మనకి విడాకులు అయిపోయాయి, ఇంకా నువ్వేమి చెయ్యలేవు నీరజ అని అన్నాడు సత్య. ఎందుకు చేయలేను? నన్ను మోసం చేసి తల్లిని చేసి ఇప్పుడు వేరే పెళ్లికి రెడీ అయిపోతున్నావు అని అందరి ముందు అరిచి గోల గోల చేస్తాను, అప్పుడు వాళ్ళందరూ నిన్ను తన్ని మరీ నాకు అప్పచెప్పుతారు అని అంది నీరజ. అమ్మ రాక్షసి, ఎంత ప్లాన్ వేసావే అని మనసులో అనుకుని, నువ్వు ప్రెగ్నెంట్ అంటే నమ్మడానికి బయట ఉన్న వాళ్ళందరూ ఎదవలు అనుకుంటున్నావా అని
పెళ్లి ఆపడం కోసం ఇలాంటి జోకులు వేయకు నీరజ అన్నాడు సత్య. ఏంటి సత్య, నేను జోక్ చేస్తున్నానా? ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పామాట అంది నీరజ. తనకేమీ అర్థం కాక నీరజని అలా చూస్తూ ఉండిపోయాడు సత్య. నేను సీరియస్గా చెప్తున్నాను సత్య, జోక్ కాదు, నేను నిజంగా ప్రెగ్నెంట్ అని అంది నీరజ. ఆ మాటతో సత్యకి ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. నిజమా నీరజ అని నీరజ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని నీరజ బేబీ బంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు సత్య. తండ్రి అవుతున్నాను అని ఆనందం అతని కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. పద, ఈ విషయం అందరికీ చెప్పి ఈ పెళ్ళి ఆపేద్దాం అని సత్య చేయి పట్టుకుని బయటికి తీసుకువెళుతుంది నీరజ. అలా వెళుతున్న వాళ్ళని చూసిన లక్ష్మి, ఏంట్రా పెళ్లి టైం అయిపోతుంటే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? సత్య, పెళ్లి కొడుకుని పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్ళు అని అంది. అలాగే అమ్మా అని నీరజ చెయ్యి విడిపించుకుని మనసులో నవ్వుకుంటూ వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు సత్య. అది చూసిన నీరజ మనసు బాధతో మిలిపడింది. ఇంత చెప్పినా ఈ పెళ్లి నువ్వు చేసుకుంటావా సత్య అని మనసులో అనుకుంది ఆమె. అప్పుడే అక్కడికి వచ్చిన వైదేహి, సత్యమూర్తి, రాజేష్ భార్య రాగిణి నీరజ దగ్గరికి వచ్చి, ఏంటి తల్లి, టైం అయిపోతుంటే ఇంకా ఇలానే ఉన్నావు అని నీరజని తమతో తీసుకువెళ్లారు. మీరంతా ఇక్కడ ఏంటమ్మమ్మా అని అడిగిన నీరజతో, నీ పెళ్లికి మేము రాకపోతే ఎలా తల్లి అని అంది వైదేహి. నా పెళ్ళేంటమ్మమ్మా, ఇక్కడ జరిగేది సత్య గీతల పెళ్లి అని అంది నీరజ. దానికి అందరూ నవ్వారు. అప్పుడే లోపలికి వస్తున్న గీత, అంత అదృష్టం నాకు లేదమ్మా, ఆ సత్య ఎప్పుడు ఈ నీరజ సొంతమే. ఇక్కడ జరిగేది సత్యతో నీరజ పెళ్లి, ప్రకాష్తో గీతల పెళ్లి అని అంది గీత. ఆ మాటతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అయింది నీరజకు. దొంగ రాస్కెలి, అంతా తెలుసు కూడా నన్ను ఏడిపించావు కదూ, నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుని సిగ్గుపడుతూ తలదించుకుంది నీరజ. అలా వేద మంత్రాల సాక్షిగా, ఈ కథ వింటున్న మీ అందరి సాక్షిగా రాజేష్ రాగిణీలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయగా విడాకులతో విడిపోయిన ఆ జంట మళ్ళీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇది కాంట్రాక్ట్ పెళ్లి కాదండి, రెండు మనసులు ఏకమై దైవ సాక్షిగా ముడిపడిన పెళ్లి. ఈ పెళ్లికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ధన్యవాదాలు చెప్తున్నారు, స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది కొత్త కథనంతో. నీ ప్రేమకై అనే టైటిల్తో వస్తున్న కాంట్రాక్ట్ మ్యారేజ్ సీజన్ 2ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అది కూడా మంచి లవ్ అండ్ కామెడీ స్టోరీ అనే చెప్పుకోవచ్చు. ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న బలవంతపు బంధం స్టోరీ కంప్లీట్ అయ్యాక ఆ స్టోరీ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. అలాగే తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో నా ప్రియతమ, స్వప్నం, మా మనసు ఎవరికి తెలుసు స్టోరీస్ వస్తున్నాయండి. అవి కూడా చూసి మీ ఆదర అభిమానాలని ఆ ఛానల్కి కూడా అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.